జోగినపల్లి సంతోష్ కుమార్ని రేవంత్ రెడ్డి గూఢచారని చెప్పేసి కవిత చెప్తున్నారు. సో సిట్ ఖచ్చితంగా సంతోష్ కుమార్ మీద చర్యలు తీసుకుంటుంది, ఆయన పాత్రను నిర్ధారిస్తుందని చెప్పేసి తనకు నమ్మకం లేదని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారు. సో చూడాలి. సో మొత్తం మీద జోగినపల్లి సంతోష్ కుమార్ కేసీఆర్ నివాసం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయలుదేరారు. సిట్ విచారణకు ఆయన హాజరు కాబోతున్నారు. సో కాసేపట్లో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిట్ ముందర హాజరు కాబోతున్నారు. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ విచారణ సుదీర్ఘంగా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇవాళ జరిగేటువంటి విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలకమైనటువంటి విచారణగా మనకు చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్లను ప్రశ్నించిన సిట్ తర్వాత సంతోష్ రావును ప్రశ్నించడం అనేటువంటిది ఇక ఈ కేసుని పూర్తిగా ఒక చివరి అంకానికి తీసుకొచ్చినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఇక తదుపరి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఒక అదనపు ఛార్జ్షీట్ని దాఖలు చేసి వీళ్ళందరినీ అదనపు ఛార్జ్షీట్ని దాఖలు చేసి కేసును క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర సో ఎట్లాంటి పరిస్థితి ఉంది, సో ఈరోజు విచారణ ఎలా సాగబోతుంది, సంతోష్ రావు ముందర ఎట్లాంటి ప్రశ్నలను సిట్ అధికారులు సంధించబోతున్నారు, సో అక్కడ పరిస్థితిని తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్, సో మొన్న హరీష్ రావు కేటీఆర్ విచారణ సందర్భంగా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒకంత పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. సో తమ నేతలకు సంఘీభావంగా వాళ్ళు మద్దతు ప్రకటించారు. సో సిట్ విచారణను వాళ్ళంతా కూడా తప్పుపడుతూ నిరసన చేశారు. సో ఇవాళ అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది ఒకటి. సో మొత్తం మీద సంతోష్ రావు విచారణ అనేటువంటిది ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎంత కీలకంగా మనం చూడవచ్చు. సో ఎందుకు మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్ రావును విచారణకు పిలిచారు? రైట్, మరికొద్దిసేపట్లోనే మాజీ ఎంపీ సంతోష్ రావు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే నందినగర్ నుండి బయలుదేరినటువంటి సంతోష్ రావు మరికొద్దిసేపట్లోనే విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ను మిగిలినటువంటి సాక్షులను విచారణ జరిపినటువంటి సమయంలో కూడా అందరికీ కూడా 11 గంటలకు విచారణకు రావాలని నోటీస్ ఇచ్చింది సిట్టు. కానీ సంతోష్ రావుకు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీస్ ఇవ్వడం వెనుక కొంత చర్చ అయితే జరుగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సంతోష్ రావు విచారణకు సంబంధించి అంటే దర్యాప్తు కీలక దశకు చేరిందనేది మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో చాలా కీలక అంశాలు బయటపడడం జరిగింది, చాలామంది వాంగ్మూలాలు నమోదు చేయడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్లో కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ను విచారణ తర్వాత నెక్స్ట్ సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వబోతున్నారనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అట్లాగే సిట్టు కూడా సంతోష్ రావుకు 243 క్రైమ్ నెంబర్ 2024లో నమోదైనటువంటి పంజగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లోనే సంతోష్ రావుకు 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణ జరుపనుంది. మరోవైపు సంతోష్ రావుకు సంబంధించి ఈరోజు విచారణ ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు పొలిటికల్గా అంటే ఇటు హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ను విచారణ జరిపినటువంటి అంశాలతో కాకుండా ఈరోజు సంతోష్ రావును విచారణ మాత్రం కొంత భిన్నంగా ఉండేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి సమయంలో కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి సంతోష్ రావు. ఏదైనా కేసీఆర్ ఆదేశాలు సంతోష్ రావుకి ఇస్తే సంతోష్ రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులు జరిగేటివి. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా సంతోష్ రావు పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం సిట్టు భావిస్తూ ఉంది. మరోవైపు ఎస్ఐబి అధికారుల నియామకం దగ్గర నుండి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళని అలాగే కొనసాగించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా సంతోష్ రావు నుండి ఈరోజు కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి సంతోష్ రావు ఇచ్చినటువంటి సమాచారం, సంతోష్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, మరోవైపు భుజంగరావు, ఇటు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా కొన్ని ఫోన్స్ను ట్యాప్ చేశారు, కొన్ని నెంబర్స్ను ట్యాప్ చేశారు అనేది ప్రస్తుతం సిట్టు భావిస్తుంది. వాటికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ప్రస్తుతం సిట్టు సేకరించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే బీఆర్ఎస్ 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిందో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వెలుగులోకి వచ్చింది. ఆ కేసు విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందని ముందే భావించి కొన్ని ఎవిడెన్స్ను కూడా వాళ్ళు మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎవిడెన్స్ అన్నింటినీ కూడా వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కానీ కొంత ఎవిడెన్స్ను మాత్రమే సిట్ అధికారులు రీట్రైవ్ చేయడం జరిగింది. కొన్ని ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం సంతోష్ రావును కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు రిటైర్డ్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ తిరిగి
ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించడం వెనుక ఎవరి నిర్ణయం ఉంది, ఎవరి ఆదేశాల మేరకు అతను రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా నియామకం జరిగిందనేటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతం సిట్ అధికారులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలపైన కూడా ఈరోజు సంతోష్ రావును ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చరిత్రలోనే మొదటిసారిగా ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం అనేది మొదటిసారి కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఈరోజు సుదీర్ఘంగా సంతోష్ రావును విచారణ జరుపుతారు. మరోవైపు ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలకు సంబంధించిన కూడా కొన్ని ఫోన్లు ట్యాప్ అయ్యాయి. వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా సిట్ దగ్గర ఉంది. ఆ ఎవిడెన్స్ను ముందు పెట్టి విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. హరీష్ రావుకు కేటీఆర్కి ఏ విధంగా అయితే ఏ సెక్షన్స్ ప్రకారం నోటీస్ ఇచ్చారో అదేవిధంగా ప్రస్తుతం సంతోష్ రావు కూడా 160 CRPS కింద నోటీసులు ఇచ్చారు. సంతోష్ రావు విచారణ తర్వాత నెక్స్ట్ మరోసారి హరీష్ రావుకు కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసి రెండోసారి విచారణ జరపాలనేది సిట్టు భావిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది.